హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు చెల్లింపుల తాజా సమాచారం గురించి అయితే తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల పెండింగ్ బిల్లుల చెల్లింపుల తాజా అప్డేట్ మార్చి 30 ఉదయం 6 గంటల సమయానికైతే ఉన్నటువంటి అప్డేట్ ప్రకారం వీడియో చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నటువంటి పెండింగ్ బిల్లుల చెల్లింపులకు సంబంధించిన తాజా సమాచారం వెలువడింది. అదేంటంటే డిఆర్‌ఎస్ అలవెన్స్, డిఆర్‌ఎస్ రిలీఫ్, అరియర్స్, సరెండర్ బిల్లులు, జీపీఎఫ్, ఏపీజీఎల్ఐలు ఎప్పుడు జమ కానున్నాయి అన్న దానిపైన సమగ్ర వివరాలైతే ఇప్పుడు మనము చూసేద్దాము. డిఏ మరియు డిఆర్ అరియర్స్ చెల్లింపుల వివరణ. పెన్షనర్లకు సంబంధించి డిఆర్ అరియర్స్ ఎప్పుడు వస్తాయన్న ప్రశ్నకు సమాధానం ఇంకా అధికారిక ప్రకటన ద్వారా అయితే రాలేదు. 2025 ఆర్థిక సంవత్సరంలో కొత్త బిల్లులకు మాత్రమే సీఎఫ్ఎంఎస్ సైట్‌లో అయితే ముందుకు వెళ్తున్నాయి. ఇప్పటివరకు అప్రూవల్ అయినటువంటి బిల్లులు 2025 సీరీస్ నంబర్‌తో కొత్తగా జనరేట్ అవుతున్నాయి. దీనివల్ల కొంత ఆలస్యం జరుగుతుంది. రెగ్యులరైజేషన్ ఆఫ్ ఎక్స్‌పెన్షర్ అనే ఎర్రర్ వల్ల కొంతమంది డీఓ గారు బయోమెట్రిక్ సబ్మిట్ చేయకపోవడం వల్ల కొన్ని బిల్లులు క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది. ఈ కేసులో వారికి 2025లో కొత్తగా అరియర్స్ బిల్స్ పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. సో, చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఈజీ అయిపోయిందనమాట. సో, డిఆర్ అరియర్స్ చెల్లింపుల గురించినటువంటి ఇన్ఫర్మేషను. సో, 2025 సీరీస్‌తో అయితే నంబర్స్ ఉన్న బిల్స్ అయితే గనుక ముందుకు వెళ్తూ ఉన్నాయి. ఇక ఉపాధ్యాయుల సరెండర్ లీవ్ బిల్లులు. ఏపీలో టీచర్స్ చెల్లింపులు. ఉపాధ్యాయులకు సంబంధించిన సరెండర్ లీవ్ బిల్లులు ఇప్పటివరకు పెండింగ్‌లో ఉన్నాయి. అవి ఆమోదించబడితే మాత్రమే క్రెడిట్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఇంకా సమయానుసారంగా ఎలాంటి ప్రకటన అయితే అఫీషియల్‌గా రాలేదండి. సో, దీని గురించి మనకు సరెండర్ లీవ్స్ గురించి ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. అలాగే ఈసారి విడతలో బడ్జెట్‌లో ఖచ్చితంగా సరెండర్ లీవ్స్, ఎర్న్డ్ లీవ్స్, గ్రాట్యుటీ తదితర అంశాలను చేర్చాలి అనైతే ప్రభుత్వం భావిస్తుంది. ఇకపోతే ఉపాధ్యాయులకు సంబంధించి సరెండర్ లీవ్ బిల్లులు ఇప్పటివరకు పెండింగ్‌లో ఉన్నాయి. అవి ఆమోదించబడితే మాత్రమే క్రెడిట్ అయ్యే అవకాశం అయితే ఉంది కావున, కానీ ఇంకా సమయానుసారంగా ఎలాంటి ప్రకటన రాలేదు. ఏపీ జీపీఎఫ్ లోన్ మరియు ఇతర జీపీఎఫ్ ఫైనల్ క్లెయిమ్స్‌లకు సంబంధించి పెన్షనర్లు పేమెంట్ అయితే ఇంకా పూర్తి కాలేదు. మార్చిలో పెండింగ్‌లో ఉన్నటువంటి బిల్లులు ఇంకా క్లోజ్ అవ్వడం ఖాయం. కనుక ఈ నెలలో ఆ బిల్లుల చెల్లింపులు ఆశించకపోవచ్చు. కానీ ఏపీజీఎల్ఐ, జీపీఎఫ్ ఇతర ప్రభుత్వ రుణాల చెల్లింపులపై తాజా సమాచారం చూసుకున్నట్లయితే జీపీఎఫ్ పార్షియల్ అమౌంట్, అలాగే జీఐఎస్ అమౌంట్ మార్చి నెలలో వచ్చే అవకాశం తక్కువగానే ఉంది. జీపీఎఫ్ 2024 జూలై దాఖలు చేసిన బిల్లులు కూడా ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. ఇక ప్రాసెసింగ్ కారణంగా మరలా మార్చి 14న రీసబ్మిట్ చేశారు. ఈ బిల్లులు వచ్చే నెలలో క్రెడిట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రిటైర్మెంట్ సమయంలో ఈఎల్ క్లెయిమ్ చేసుకునే 300 డేస్ బిల్లు ఇంకా పెండింగ్‌లోనే ఉంది. ఇది ఏప్రిల్ లేదా మేలో మాత్రమే విడుదల అయ్యే అవకాశం ఉంది. 2025 ఆర్థిక సంవత్సరం విద్యాశాఖ విడుదల చేసిన స్కూల్ గ్రాంట్స్ ఈ మేరకు చూసుకున్నట్లయితే 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి విద్యాశాఖకు స్కూల్ కాంప్లెక్స్‌లు, అలాగే క్లస్టర్ గ్రాంట్స్ విడుదల అయ్యాయి. ఈ గ్రాంట్స్ నిధులు మార్చి 30, 2025 సాయంత్రం 5 అంటే ఈరోజు సాయంత్రం 5 గంటల లోపల డ్రా చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఆ సమయంలో నిధులు విత్‌డ్రా చేయకపోతే వెనక్కి వెళ్ళిపోయే అవకాశం ఉంది. అందుకని సంబంధిత విద్యాశాఖ అధికారులు త్వరలోనే బిల్లులు జనరేట్ చేసి నిధులు డ్రా చేయాలనైతే సూచించారు. ఇకపోతే సంపూర్ణంగా ఏపీ ఉద్యోగులు మరియు
పెన్షనర్లకు పెండింగ్ చెల్లింపులపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఈ మేరకు చూసుకున్నట్లయితే డీఏ, డీఆర్ అరియర్స్ అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. అలాగే రెండవది సరెండర్ లీవ్ బిల్లులు, ఉపాధ్యాయులకు సంబంధించి పెండింగ్ బిల్లులు ప్రస్తుతం వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో అయితే ఉన్నాయి. ఇక జీఎల్ఐ, జీపీఎఫ్ రిటైర్మెంట్ బిల్లులు కొన్ని 2025కు ముందు ఉన్నందున కొన్ని చెల్లింపులు వచ్చే నెలలో అయితే పూర్తయ్యే అవకాశాలున్నాయి. విద్యా నిధులు మార్చి 30 లోపల స్కూల్ గ్రాంట్స్ డ్రా చేయాలి. లేకపోతే నిధులు వెనక్కి వెళ్ళే ప్రమాదము ఉంది. ఇక్కడ తదుపరి అప్డేట్స్ కోసం ఏం చేయాలంటే సీఎఫ్ఎంఎస్ సైట్‌ను రెగ్యులర్‌గా అయితే చెక్ చేయండి. మీకు సంబంధిత అధికారి లేదా ఆర్థిక శాఖను సంప్రదించండి. సో, డబ్బు ఆలస్యం అవుతున్న వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్‌లో ఉందా అనే దాన్ని వెరిఫై చేసుకోండి. మీరు మీ బిల్లు స్టేటస్ చూడటానికి సీఎఫ్ఎంఎస్ ఐడి లాగిన్ ద్వారా అయితే లాగిన్ అయ్యి ఈ మేరకు చెక్ చేయొచ్చు. సో, అదే మరో కథనం మేరకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం సీపీఎస్ ఉద్యోగులకు సూపర్ గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి సీపీఎస్ ఉద్యోగులకు భారీ ఊరట అందించింది. ప్రభుత్వానికి పెండింగ్‌లో ఉన్న బకాయిల చెల్లింపు విషయంలో వరుసగా నిర్ణయాలు తీసుకుంటూ సీపీఎస్ ఉద్యోగుల ప్రాణ ఖాతాలో ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్స్ 2,300 కోట్లు విడుదల చేయాలని ఆమోదం తెలిపింది. ఇకపోతే సీపీఎస్ ఉద్యోగులకు పెండింగ్ బకాయిల చెల్లింపులు. సీపీఎస్ ఉద్యోగుల పెద్ద సమస్యలో ఒకటి ప్రభుత్వానికి మ్యాచింగ్ గ్రాంట్స్ బకాయిల చెల్లింపుల ఆలస్యం. గతంలో పెండింగ్‌లో ఉన్న 5 నెలల బకాయిలను ప్రభుత్వం తీసుకొని ఈ మేరకు అధికారం చేపట్టిన తర్వాత అదనంగా 9 నెలల బకాయిలను మొత్తం కలిపి 14 నెలల మ్యాచింగ్ గ్రాంట్స్‌కి ఒకేసారి విడుదల చేసింది. దీంతో ఫిబ్రవరి 2025 వరకు ఉన్న మొత్తం పెండింగ్ అమౌంట్ ఉద్యోగుల ఖాతాల్లో జమ అయింది. ఈ మేరకు ఉద్యోగులకు మెసేజ్‌లు, ఈమెయిల్స్ అందుతున్నాయి. దీంతో సీపీఎస్ ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగులకు 6,200 కోట్ల బకాయిలు విడుదల. ప్రభుత్వం ఉద్యోగులకు పాత బకాయిలు కూడా విడతల వారీగా చెల్లించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తాజాగా జీ జీపీఎఫ్, సీపీఎస్, జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ కింద 6,200 కోట్ల రూపాయలు విడుదల చేసిన సంగతి తెలిసిందే. అలాగే అంతకుముందు జనవరిలో కూడా 1,033 కోట్ల రూపాయలు ఉద్యోగులకు చెల్లించారు. దీనికి తోడు సీపీఎస్ ఉద్యోగులకు ప్రత్యేకంగా 2,300 కోట్ల రూపాయలను మ్యాచింగ్ గ్రాంట్స్ రూపంలో ఖాతా చేశారు. సీపీఎస్ ఉద్యోగుల భవిష్యత్తుపై ప్రభుత్వ హామీ. ఎన్నికల సమయంలో కూటమి నాయకులు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరణపై హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే ఓపీఎస్‌కి. ఇకపోతే ఈ క్రమంలో ప్రభుత్వం ఇప్పటివరకు తీసుకున్న ఈ నిర్ణయం ఉద్యోగుల విశ్వాసాన్ని పెంచినట్టు చెప్తున్నారనమాట. సో, మరి ఉద్యోగ సంఘాల నేతలు మాట్లాడుతూ సీపీఎస్ ఉద్యోగులకు సంబంధించి ఇటీవల జరిగిన ఈ చెల్లింపులు చాలా మొద్దుబాక అభివృద్ధి. సో, డీఏ బకాయిలు కూడా త్వరలోనే విడుదల చేస్తారని ప్రభుత్వం నుంచి సంకేతాలు అందుతున్నాయి. ఇక 18 ఏళ్లలో తొలిసారి పెండింగ్ లేకుండా మ్యాచింగ్ గ్రాంట్స్ చెల్లింపులు. గత 18 సంవత్సరాల్లో తొలిసారి సీపీఎస్ ఉద్యోగులకు పెండింగ్ మ్యాచింగ్ గ్రాంట్స్ లేకుండా పూర్తి చేయబడినది. ఇదే విషయాన్ని ఉద్యోగ సంఘ నాయకులు హర్షించారు. తదుపరి అడుగులు డీఏ బకాయిల విడుదలపై ఎదురుచూపులు. ప్రస్తుతం ఉద్యోగులు, పెన్షనర్లు మరొక ముఖ్యమైన డిమాండ్ చేస్తూ ఉన్నారు. అదేంటంటే డీఏ బకాయిలను అంటే అరియర్స్‌ని తక్షణమే విడుదల చేయాలని కోరుతున్నారు. ఇకపోతే పాత పెన్షన్ విధానం ఓపీఎస్, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ పునరుద్ధరణపై నిర్ణయం త్వరగా తీసుకోవాలని కోరుతున్నారు. సీఎం కార్యాలయం నుండి సంకేతాలు. ఇకపోతే సీపీఎస్ ఉద్యోగులకు ఇప్పటికే మ్యాచింగ్ గ్రాంట్స్ విడుదల చేసినటువంటి ప్రభుత్వం త్వరలోనే డీఏ బకాయిల చెల్లింపులపై కూడా నిర్ణయం తీసుకోనుంది. ఉద్యోగ సంఘాలతో వచ్చే రోజుల్లో మరోసారి చర్చలు జరిపే అవకాశం ఉంది కాబట్టి మొత్తంగా ఈ నిర్ణయంతో ఇటు సీపీఎస్ ఉద్యోగులు మరియు ప్రభుత్వ ఉద్యోగుల్లో విశ్వాసం పెరిగింది. ఈ మేరకు సీపీఎస్ విధానంలో మరిన్ని సవరణలు చేయాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. ప్రత్యేకించి పాత పెన్షన్ విధానం పునరుద్ధరణపై త్వరలో ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ నిర్ణయం ఉద్యోగుల భవిష్యత్తుపై ఎంతవరకు ప్రభావం చూపుతుంది? ఇంకా ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి తదుపరి చర్యలేంటి? వీటిపై త్వరలోనే మరింత స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్.